హలో, అందరికీ నమస్కారము. మీ రైతు బిడ్డ రత్న ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మేము జామాయిలు వేసాము, నెల అవుతుంది. ఆ జామాయిలు కూడా చాలా రేటు పడ్డది. అప్పుడు 6.5 రూపాయలు 7 రూపాయలు పడ్డాయి అన్నారు. ఇంకా దానికి దున్నకం అయితేనేమి, మరి కూలీలు అయితేనేమి, ఈ ఖర్చు అంతా ఉంటుంది కదండి. మళ్ళా వాటర్ పోసాము వర్షాలు లేక, దానికి కూడా ఖర్చే కదా. సరే, ఎలాగోలా మొక్కలు కొన్ని బతికినాయి, బాగానే బతికినాయి. ఎక్కడన్నా ఒకటి పోయింది, కలుపు తీపిస్తున్నారు. మొక్కలు బాగానే ఉన్నాయి. ఇక వర్షం పడ్డది కదండి, రైతులకు ఆనందం కదా. వర్షం జీవకాలు వచ్చినట్లు ఉంది రైతులకు అందరికీ కూడా. వర్షం పడేసరికి ఆ వర్షం పడబట్టి మరలా నీళ్ళు రెండో కోట పోసే పని లేకుండా జరిగిపోయింది. లేకపోతే అక్కడ చాలా ఖర్చు అయ్యేది. రైతు ఉన్న కాడనే ఎందుకుంటున్నాడు అంటే ఖర్చు ఎక్కువ, వచ్చేది తక్కువ. అలాగే టీచర్ కూడా అంతేనండి. టీచరు చదువు చెప్తూ ఉంటుంది. ఆ టీచర్ చెప్పిన చదువు, టీచర్లు అందరూ కలిసి చెప్పిన చదువుకి ఇంజనీరింగు, డాక్టర్లు, ఏ పెద్ద పెద్ద జాబులు చేసుకునే వాళ్ళు తయారవుతారు కదా. అలాగే రైతు పండించిన పంట ప్రతి ఒక్క ప్రాణికోటికి చెందుతుంది. ఏదోలాగా 20 అంతస్తుల మీద ఉండాలకైనా సరే ఈ ఆహార పదార్థాలన్నీ వెళ్తున్నాయి కదా. రైతు కష్టమేను. వర్షం పడ్డది, అంతకుముందు 2-3 సార్లు 4 సార్లు దున్నారు. మరలా ఇప్పుడు మనం మొక్కలు పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి దుక్కి మందు చల్లుతున్నారు. ఒక పక్క ట్రాక్టర్ ఉంటుంది, ఒక పక్క ఎద్దులు అరకదుంతుంది. హడావుడిగా ఉంది కదండి. అందుకని చెప్పి మొక్కలు నాటాలంటే మళ్ళీ వర్షం పడుద్దో లేదో, ఈ నిమ్మ అరకతలకి మొక్కలు వేసుకోవాలని చెప్పి ఇంత త్వరగా పనులు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క రైతు ఈ సంవత్సరం పంట బాగా వస్తుంది, ఈ సంవత్సరం పంట బాగా వస్తుంది అని చెప్పి ఆశతోనే జీవిస్తాడండి. ఆశ లేకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. ఎందుకంటే రైతు